ఒక ప్రాబ్లమ్ని హైలైట్ చేస్తే ఒక పొలిటీషియన్ భవిష్యత్తు పోయే పరిస్థితి మీరు రీసెంట్గా చూస్తున్నాము. ఉన్నాయి. సో మీరు అందుకోసమే ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ బిజినెస్లు అయినా పొలిటీషియన్స్ అయినా సిస్టమ్ అయినా మీరు మీ రెప్యుటేషన్ కాపాడుకోలేకపోతే ప్రజల ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయలేకపోతే మీ మీద నెగటివిటీ అనేది ఫాస్ట్గా పెరిగిపోతుంది. కరెక్ట్. చాలా క్విక్. సార్ ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పాలి దీనికి ఖచ్చితంగా. ఆల్రెడీ చాలామంది ఇన్వెస్టర్లు కానీ రియల్టర్స్ కానీ బెంగళూరు, చెన్నై, పూణే లాంటి వాటికి వెళ్ళిపోతున్నారు. అక్కడ చేసుకుంటున్నారు బిజినెస్. ఈ దరిద్రాలు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు అనేది బాగా టాక్ నడుస్తుంది. నిజమేనా? మీరు అదొక్కటే చూస్తున్నారు. మరి హైదరాబాద్కి ఎన్ని కంపెనీలు వచ్చినాయి రీసెంట్గా? ప్రెస్టీజ్, బ్రిగేడ్, శోభా, అదానీ అన్ని కంపెనీలు హైదరాబాద్లో ఇక్కడ గ్రోత్ చూసి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కొన్ని పెద్ద కంపెనీలు దే హ్యావ్ గ్రోన్ బిగ్ బికాస్ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్ వెళ్ళాలి, పబ్లిక్ లిస్ట్ అవ్వాలంటే నేషనల్ లెవెల్ వెళ్ళాలి. కొన్ని కంపెనీలు డెఫినెట్గా బ్రాండ్ బిల్డింగ్ కోసము వాళ్ళ కంపెనీది పెద్దది చేసుకోవడానికి వేరే సిటీస్లోకి వెళ్తున్నారు. మీరు ఒక్క వెస్టేజ్ చూడకండి సార్. వినండి, కొన్ని చిన్న కంపెనీలు కూడా మీరు చెప్పినట్టు కొందరు ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ దొరకపోవడము, ఇష్యూస్ ఉండడము, మార్కెట్ డౌన్ ఉండడము, పక్క రాష్ట్రంలో బాగుంటే డెఫినెట్గా వెళ్తారండి బిజినెస్ చేసుకోవడానికి. మన ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పక్క రాష్ట్రం నుంచి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం కూడా వెళ్తాం. కానీ ఈ అనిశ్చితి లాస్ట్ 1.5-2 years ఏదైతే స్లో డౌన్ హైదరాబాద్లో మనం చూస్తున్నామో దానివల్ల కొందరు బిల్డర్లు, చిన్న సైజ్ బిల్డర్స్ ఎస్పెషల్లీ మీరు బయట సిటీస్కి వెళ్ళి కూడా బిజినెస్ చేసుకునే చూస్తున్నారు. మేజర్గా బెంగళూరు వెళ్తారు. మన బెంగళూరు, కొంచెం నెల్లూరు ఆ బెల్ట్ ఉన్న వాళ్ళు చెన్నై ఇప్పుడు పూణే దాకా వెళ్ళారు అనేది నాకు. ఇప్పుడు ముందు నుంచి మన వాళ్ళు గోవాకి, పూణేకి, గుర్గాంలో, ఢిల్లీ సైడ్ కూడా అన్నారు. కాకపోతే అక్కడ ప్రైసెస్ ఎక్కువ ఇక్కడ మనకి కంపేరిటివ్ ఇక్కడ కన్నా. ఏ రోజైనా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ సేఫ్ అండి బిల్డర్స్కి. కొంచెం ప్రొఫెషనల్గా ట్రాన్స్పరెంట్. బ్యాంకు లోన్లు ఇవ్వట్లేదు అంటే కదా సార్, దానికి వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ లోన్స్ ఇవ్వడం లేదు అనడం కన్నా బ్యాంక్స్ లోన్ ఇవ్వడంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయి. కానీ రెరా వచ్చిన తర్వాత బ్యాంక్స్ కూడా రెరా ట్రాన్స్పరెన్సీ చూసి ఇస్తున్నాయి. కంపెనీ కాకపోతే ఇది రిజర్వ్ బ్యాంక్ పెట్టిన రిస్ట్రిక్షన్స్ వల్ల, ఎందుకంటే ఎన్పిఏ అసెట్స్ చాలా ఎక్కువైపోయినాయి. బ్యాంకులను ఎగ్గొడుతున్నారు చాలా మంది, ల్యాండ్స్ పెట్టుకొని అవన్నీ పెట్టుకొని. దానివల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. సో బ్యాంక్స్ చాలా లాస్ట్ 1.5 years నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చూసిరా ఒక కంపెనీ నుంచి ల్యాండ్స్ లాక్కొని ఆక్షన్ పెట్టడం? ఈ మధ్య రెగ్యులర్గా ఆక్షన్స్ అవుతున్నాయి, బ్యాంక్ ఆక్షన్స్. పెద్ద పెద్ద కంపెనీ ల్యాండ్లు కూడా పబ్లిక్ ఆక్షన్ పెట్టి అమ్మేస్తున్నారు. ఆ పరిస్థితి ముందు ఉండేది కాదు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా ఆగట్లేదు. సో బ్యాంక్స్ రుణాలు ఇచ్చేటప్పుడు పేపర్ వర్క్ బాగా స్ట్రిక్ట్ చేసింది. డ్యూ డెలిజెన్స్ ఉంది. ఈవెన్ చిన్న లోన్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఇంటికి వచ్చి వెరిఫై చేస్తున్నారు. ముందే ఇంటికి వచ్చి వెరిఫై చేసేవాళ్ళు కాదు. సో ఆ డ్యూ డెలిజెన్స్, పేపర్ వర్క్ ఇవి ఎక్కువైనాయండి. రూల్ ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కొన్ని బైపాస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రతి రూల్ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకుంటున్నారు. అందుకోసం నుంచి లోన్స్ లేట్ అవుతున్నాయి, లోన్స్ రావట్లేదు కొందరికి. అట్లాగే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ప్రకారం కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఒక పర్సన్కి లోన్ ఇవ్వాలంటే ఆయన ఫైనాన్షియల్ హిస్టరీ అంతా చూస్తున్నారు. ఇంతకుముందు చూసేవాళ్ళు కాదు, ప్రొఫైల్ చూసి, రెప్యుటేషన్ చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రెప్యుటేషన్ డజంట్ మ్యాటర్ టు ఎనీబడి. వాళ్ళకి ఫైనాన్షియల్ హిస్టరీ, క్రెడిట్ హిస్టరీ ఉంటేనే లోన్స్ ఎలిజిబిలిటీ అనేది నీకే కాదు నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తున్నారు. అంటే ఒక పెద్ద లోన్ ఇవ్వాలంటే చాలా ఇన్ఫర్మేషన్ బ్యాంక్స్ కస్టమర్స్ నుంచి గ్యాదర్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో చాలా మందికి లోన్స్ ఇద్దరు తగ్గించి ఇవ్వడమో ఇవ్వకపోవడమో జరుగుతుంది. దానివల్ల ఆ న్యూస్ అట్లా స్ప్రెడ్ అవుతుంది, ఇవ్వట్లేదు, రావట్లేదని. ఇక్కడ అది మంచిదే ఒక రకంగా. ఈరోజు ఒక బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాపర్టీ అంటే ఒక ట్రాన్స్పరెంట్ ప్రాపర్టీ అని అర్థం. అట్లా అయింది, ఇంతకుముందు అయ్యేది కాదు. నాకు గుర్తుంది 2001, 2002, 2003లో ఇల్లీగల్ బిళ్ళకి, పంచాయతీ లేఅవుట్లకు కూడా బ్యాంకులు లోన్లు తెచ్చుకునేవాళ్ళు మాట్లాడుకొని లంచాలు ఇచ్చి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు చేయలేము, అయిపోయింది, ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. విచ్ ఈస్ గుడ్ ఫర్ గుడ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు హానెస్ట్గా మంచిగా వైట్ మనీ ఇచ్చి కొనే వాళ్ళకి మంచి జరుగుతుంది ఫ్యూచర్. ఇంకో ట్రెండ్ కూడా విన్నా నేను. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ బఫర్ జోన్ భయం లేకుండా మీరు అన్నట్టుగా హైడ్రా క్లియరెన్స్ ఉన్న ల్యాండ్స్కి వాళ్ళు విపరీతంగా రేట్లు పెంచేశారట. అంటే మేము మాది సూపర్ ప్రాపర్టీ అని. ఇదొక
అదే అడ్వర్టైజ్ చేస్తున్నారండి. మాది హైడ్రా ఫ్రీ ప్రాపర్టీ అని బ్రోచర్ లో గర్వంగా రాసుకుంటూ బ్రహ్మాండ రేట్లు కూడా నేనైతే చాలా మంది బిల్డర్స్ కి అడ్వైజ్ చేస్తున్నా, FTL నుంచి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకొని అక్కడ డిస్ప్లే చేయండి అంటే చాలా మంది చేశారు కూడా బిల్డర్స్. అంటే అది చేయడం వల్ల కస్టమర్స్ లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లాగే హైడ్రా ఆఫీస్కి వెళ్తే కూడా చెప్తున్నారు అక్కడ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం ధైర్యంగా హైడ్రా ఫ్రీ ప్రాపర్టీస్ లో కొంటున్నారు. రైట్ సార్, ఇప్పుడు ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఫ్రీజ్ గురించి FTL ఇట్లాంటివన్నీ ఉన్నాయా లేవా అనేది ప్రాపర్గా తెలుసుకోవాలంటే ఎట్లాంటి డాక్యుమెంట్లు చెక్ చేయాలి సార్? అదే చెప్పాను కండి, తెలంగాణలో అయితే 54 ఇయర్స్ ల్యాండ్స్ కొనాలనుకుంటే లాస్ట్ 54 ఇయర్స్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఈసీ చూసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇంకా హైడ్రా వచ్చింది కాబట్టి హైడ్రా FTL జోన్లో బఫర్ జోన్లో ఒకవేళ లేక్ పక్కన ప్రాపర్టీ ఉంటే అవి చూసుకోవాలి. తర్వాత బ్యాంక్ క్లియరెన్స్, అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ప్లాటింగ్ వెంచర్స్ కనుకుంటే బ్యాంక్ క్లియరెన్స్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే బ్యాంక్లో కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ స్ట్రిక్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా అన్ని వెరిఫై చేసిన తర్వాత బ్యాంక్ అప్రూవల్స్ ఇస్తున్నారు. సో అది కూడా చూసుకోవాలి మనం. అది చూసుకున్న తర్వాత ఇంకా మీకు డౌట్ ఉంటే లీగల్ కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు. 5,000, 10,000, 15,000 ఛార్జ్ చేసే వాళ్ళు లీగల్ కన్సల్టెంట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం రికార్డులు వాళ్ళే రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెచ్చి మీకు ఒక లీగల్ ఒపీనియన్ అనేది ఇస్తారు. ఆ లీగల్ ఒపీనియన్ అయిన తర్వాత మీరు మీ దగ్గరకు వస్తే హెల్ప్ చేస్తారా ఇట్లా? డెఫినెట్గా అండి, మా 90% దాకా మేము ఈ వెరిఫికేషన్ అనేది మేము ఓన్గా చేసేయగలిగే కెపాసిటీ ఉంది. ఒక 10% మాత్రం అవసరమైతే మేము లీగల్ కన్సల్టెంట్స్ మాతో అసోసియేట్ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడి మేము ఒక పెద్ద ల్యాండ్ ఉంది ఇంకా రిస్క్ తీసుకోవద్దు అని అనుకుంటే మాత్రము మేము ఇంకో లీగల్ ఎక్స్పర్ట్ అనేది చేస్తాం. కానీ మీరు అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ ప్లాట్స్ HMD అప్రూవ్ DTC అప్రూవ్ అంటే మేమే వెరిఫికేషన్ చేసుకునే కెపాసిటీ మాకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర. సార్, ఇప్పుడు ఇన్వెస్టర్ హైదరాబాద్లో దేని మీద చేయాలి సార్? క్యాపిటల్ మీద చేయాలా లేదంటే రెంటల్స్? దాని కొత్తగా ఈ మధ్య రెంటల్స్ వచ్చినాయి కదా, ఒకప్పుడు వేరండి, ఇప్పుడు మీరు రెండు చేయాలి. అచ్చా, రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే డెఫినెట్ గా బెటర్. ఓకే, ఎందుకంటే మీకు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మీకు అది రెడీ అయిన తర్వాత రెంటల్ వస్తుంది. రెంటల్ వచ్చే ప్రాపర్టీ మీద మీరు ఫ్యూచర్లో లోన్కి వెళ్ళాలంటే దాని మార్కెట్ వాల్యూ ఎక్కువ వచ్చి మీకు మార్ట్గేజ్ లోన్ కూడా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా మీరు అప్రిషియేట్ అయ్యే ప్రాపర్టీ, రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ కొనుక్కుంటే బెటర్. సపోజ్ మీ ఏజ్ గ్రూప్ బట్టి కూడా నేను సజెస్ట్ చేస్తాను, 40+, 45+ ఉన్న వాళ్ళు కంపల్సరీ రెంటల్ ఇన్కమ్ అనేది చూసుకోవాలి. మన లైఫ్లో ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం, ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగచ్చు. ఈ మధ్య పిల్లలు కూడా పట్టించుకోలేని పరిస్థితి, 45-50 దాటిన పేరెంట్స్ని పిల్లలు కూడా అబ్రాడ్లో ఉంటున్నారు. మీకంటూ మీకు ఓన్గా ఒక రెంటల్ ప్రాపర్టీ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తే మీకు ఒకవేళ లైఫ్లో ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా, ఏదన్నా హ్యాండిక్యాప్డ్ అయినా లైఫ్లో, సో అది అనేది ఈ రెంటల్ ఇన్కమ్ అనేది డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ మీద మీకు చెప్పాను కదా, మళ్ళీ అక్కడ ఉండే మార్కెట్ వాల్యూ మీద 70-80% మీకు 7-8%లో లోన్ కూడా వస్తుంది. సో మీకు ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ రెంట్స్ కూడా పెరిగినాయి. వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీరు 1,50,000 ఇన్వెస్ట్ చేస్తే 60,000 నుంచి 70,000 రెంట్ వచ్చాయి. అపార్ట్మెంట్స్ కూడా వచ్చాయి. సో అలాంటి వాటిలో మీకు ఎక్కడన్నా ల్యాండ్ ఉంది, ప్లాట్ ఉంది, అమ్మేసాం, వాల్యూ పెరిగింది, ఇంకా పెరగదా అనుకున్నప్పుడు అది తీసేసుకొని రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ స్పేస్ కానీ రెంటల్ ఇన్కమ్ బాగా వచ్చే అపార్ట్మెంట్ కానీ కొనడం అనేది రైట్ డిసిషన్ ఇన్ లైఫ్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ క్రాస్ 40, 45, 50 దాటితే మాత్రం డెఫినెట్గా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీలు 2-3 అయినా ఉండాలి మీ తాహతు.